ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అవును. ఓటు ఎవరికి వేద్దాం అనుకున్నారు? ఇప్పుడు బీజేపీకి అనుకున్నామన్నా. బీజేపీ. ఎందుకని బీజేపీకి వేద్దాం అనుకున్నారు? నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, నా పథకాలు ఇస్తున్నాడు, బాగా ఇస్తున్నాడు కదా అన్న. అతను చేయాలి కంపల్సరీ. కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా మార్పులు జరిగాయా? ఇంకా ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. ఇవ్వ ముంగాల వస్తే చెప్తే జరగవచ్చు, చెప్పడం ఇప్పుడైతే ఏం జరగలే. ఓకే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చేశారు, కానీ అప్పుడు వాళ్ళది ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళకి నచ్చింది, కానీ ఉత్తరగాల గంటలకు ఎవరికి ఏం చేయలేదు. రైతు బంధు అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు. ఇప్పుడు మొన్న ఒకసారి వచ్చినాయి అన్నారు, 5 ఎకరాల వరకు వచ్చినాయి అన్నారు. లేదా బీజేపీ. ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేద్దాం? కాంగ్రెస్. ఎందుకని కాంగ్రెస్కి వేద్దాం అనుకున్నారు? ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్. ఓకే. మీకు రైతు బంధు అవన్నీ వస్తున్నాయా? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పడ్డాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు కూడా బాగానే పడ్డాయి. మార్పులు కనిపించాయేమన్నా? మార్పు అని అంటే ఏం చెప్పనీకి రాదు. అంతే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 9 ఎకరాలు ఉంది. 9 ఎకరాలు. మంచిగా వచ్చిన పంట ఈసారి? ఈసారి ఏమి రోగాలు బట్టి ఇదైంది మేడం, ఏమి దిగుబడి ఏమి మంచిగా రాలే. కొండరా వడ్లు కొనే వాళ్ళు కొనే వాళ్ళు వచ్చింది, నిన్న వచ్చిండ్రు వాళ్ళు. ఆమె తీసుకుంటుంది సొసైటీకి లక్ష్మీపురంకి వెళ్ళి. ఆమె ఈ రోజు వస్తాంటని చెప్పింది. మళ్ళీ 3వ తారీఖు రోజు సంచులు ఇల్లు ఇస్తామంటే అని చెప్పిండ్రు. మళ్ళీ ఎట్లా అయితే బోనస్ ఇస్తామనే కదా మరి. బోనస్ ఇస్తామని కానీ ఏమో ఇస్తారో లేదో మేడం. ఇస్తే మంచిగా ఉండే, ఇస్తారో లేదో. ఇక బోనస్ ఇస్తామన్నారు కానీ ఇచ్చింటే మంచిగా ఉండే. ఇట్లా ఉంది పంట. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు మంచిగా ఉందా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అంటే కేసీఆర్ అంటే ఏం చెప్పాలి మేడం, ఆయన అలేషన్ ఇంకా తెలియదు కదా మేడం. ఇంకా సంవత్సరం అయితే తెలుస్తుంది. ఈ ఎలక్షన్ అయినాక చెప్తా అంటే చెప్పింది. రైతుల కోసం కేసీఆర్ గవర్నమెంట్ బాగా చేస్తామని చెప్పుకుంటుంది కదా, మీరేమంటారు? ఏమో మేడం, మాకైతే ఏం చేయలేదు మేడం. అంటే ఇప్పుడు నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, ఇవన్నీ రైతులకు ఉపయోగపడేటివి అంటుంటారు కదా. మేడం ఇచ్చిండు మేడం, ఇచ్చే వాళ్ళకి ఇచ్చిండు. ఇక ఏమి ఇచ్చిండు ఏమో. డబుల్ బెడ్రూమ్లు అని అవి అని ఇవన్నీ ఏ చేయలేదు. 9 ఎకరాలు ఉన్న ఆసామి కూడా డబుల్ బెడ్రూమ్ అడుగుతాం. 9 ఎకరాలు అంటే ముగ్గురు మేడం. ముగ్గురికి ఎంత అయితే 3 ఎకరాలు వస్తుంది. 3 ఎకరాలు ఉన్న వాళ్ళు గరీబోనివి అంటావు అంతే. మళ్ళా ఈ రోజు మళ్ళా ఏమొచ్చాయి మేడం, ఇక పెట్టుబడి ఎంత అవుతుంది మేడం? దానికి 3 ఎకరాలకు ₹1,00,000 అవుతుంది మేడం. చేన్లు బాగా ఇదైనవి, రోగాలు పడి మంచిగా లేవు, వర్షన్లు మంచిగా రాలేవు. ఈసారి తక్కువ దిగుబడి తక్కువైంది. ఈసారి రోగాలు పడి చాలా కష్టమైంది. గిట్టుబాటు ధర ఇస్తామంటున్నారా మరి? ఏమో మరి అన్నారు, హామీలు ఇచ్చిండ్రు కానీ ఇంకా వాళ్ళ చేతిలో మాట. మనమే ఇప్పుడు మరి ఓటు ఎవరికి వేస్తావు? ఎవరికి వేయాలి? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చి 13వ తారీఖు ఓటు వేయాలి కదా, ఏ పార్టీకి ఎత్తిస్తే బాగుండు అనుకుంటాను? ఏమో ఇక ఎవరికి మనసు ఎక్కడ అనిపిస్తే అక్కడ వేస్తాం అంతే. అంటే మీరేమంటారు, ఎవరికి ఓటు వేస్తామంటారు? బీజేపీ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను మేడం. ఎందుకే? ఎందుకంటే ఆయన చేసిండు కదా మేడం, జరా కొంచెం మోదీ చేసిండు. అక్కడికి వెళ్ళలేదు మేడం, ఇప్పుడు కేంద్రానికి వెళ్ళే కదా మేడం. ఏమి వచ్చినా బియ్యం వచ్చినా అవన్నీ వచ్చినా రేషన్ ఇట్లా. ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ చేసిన అంటే ఏం చేసిండు మేడం? ఆయన ఇచ్చింది కదా మేడం, చేసింది ఈయనైతే. ఇన్ని సంవత్సరాల రామ మందిర్ గుడి కట్టలే మేడం. 10 సంవత్సరాలు దాని గురించి ఎత్తలే. మోడీ యాదవ్ చేసిన దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు వీళ్ళు. ఏమంటారు మేడం? అంతే కదా మేడం. మోడీ ఉన్నారా మేడం? సంటలో మోడీ ఉంటేనే మనకి ఇది ఉంటుంది, లేకుంటే మనం కష్టాలు చాలా అవుతుంది. అనుభవం ఉన్న మనిషి ఉండాలి, మోడే ఉండాలి. ఇన్ని సంవత్సరాలు మేము చిన్నగా ఉన్నప్పుడు గుల్లగొట్టిండ్రు, మేము 8 సంవత్సరాలు ఉన్నప్పుడు గుల్లగొట్టిండ్రు బాబర్ మసీద్. మరి ఇది పరిష్కారం కావాలంటే మోడీ నుంచే అయ్యింది కదా. మోడీకే వేద్దాం అనుకున్నాం ఈసారి. ఎట్లా మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే రేవంత్ రెడ్డిది వచ్చింది మేడం, హామీ ఇచ్చింది కానీ ఎలక్షన్ అయినాక చెప్తున్నాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పిన, ఇప్పుడు ఒక్కటి కూడా అమలు కానలేదు కదా మేడం. అది ఉచితం బస్సు అంటే చెప్పిన ఆడపిల్లలకే ఉన్నది బస్సు అంతే. ఇక కరెంట్ ఫ్రీ అంటే అన్నాడు, కరెంట్ ఫ్రీ లేదు, యాది లేదు. ఇంకా యాది ఉన్నది, ఇంకా ఎలక్షన్లు అయినాక ఇస్తాడని. ఇక ఏమేమి ఇస్తాడేమో. ఇక 6 గ్యారెంటీలు ఎవరు చేసినా రైతులకైతే కష్టం తప్పదు, ఇక చేసుకోవాలి, బతకాలి అంతే. కేసీఆర్ గవర్నమెంట్ లో బాగుపడ్డది, సంపాదించుకున్న లెవెల్ ఉన్నారంటే వాళ్ళు రైతులే అని అనబట్టే. అయినా కేసీఆర్ వచ్చినాక 24 గంటలు కరెంటు రైతులకు మంచిగానే చేసిండు ఆయన చేసిన కాడికి.
చేసిండు, చేయలేదని మనం ఎట్లా అంటాం? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 7 గంటల కరెంటే 2 పేస్ కాయలు 3 పేస్ కాయలు పెట్టి 30 తిప్పలు పడ్డది అందరికీ తెలుసు. కేసీఆర్ వచ్చినాక కరెంట్ అయితే ఇచ్చిండు, ఇచ్చిన దానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఆంధ్ర 2 ఇది ఉన్నందుకు కరెంటు తక్కువ ఉండే, తెలంగాణకు అయినందుకు కరెంట్ ఎక్కువ ఇచ్చిండు అని అంటారు, ఎన్నో అంటారు. ఇక ఇంట్లోనే ఒకరిదొకరు మెచ్చారు. అంతేకాదు మేడం, ఆయన మెచ్చాడు, ఈయన మెచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఈయన పార్టీలు ఉన్నారు, ఆయనకు మాట్లాడతాడు, ఆయన ఉన్నారు, ఈయన మాట్లాడతాడు, ఏదో ఒకటి మాట్లాడతాం మేడం. ఏమో అంతా ఇదే మేడం. ఇప్పుడు ఊరోళ్ళు ఏమంటారు? మేడం మీ ఊరోళ్ళు వడకట్టలు ఎంత ఏమంటారు? ఎవరికి ఇస్తామంటారు? ఎవరికి ఇస్తామంటే అంటే ఈ దానికి ఇస్తామంటారు, బీజేపీకి ఇస్తామంటారు.